చిల్డ్రన్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫిఫ్త్ క్లాస్ లో ఇంగ్లీష్ వర్డ్స్ కి తెలుగు అర్థాలు నేర్చుకున్నాం కదా నాన్న. మీరందరూ కూడా ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ తెలుగు పదాలు కూడా చదివేసి ఉంటారని అనుకుంటున్నాను. ఆ కింద రోమన్ భాషను గురించి తెలుసుకుందాం. ఈ రోజు కర్త అంటే ఏమిటి తెలుసుకుందాం నాన్న. మనం కర్త కర్మ క్రియలలో క్రియ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కర్త గురించి తెలుసుకుందాం. క్రియను చేసిన వానిని కర్త అంటారు. క్రియ అంటే చేస్తున్న పని కదా, ఆ పనిని చేసే వ్యక్తిని కర్త అంటారు. రాముడు రావణుని చంపెను. ఇక్కడ చంపుట అనే పనిని చేసినది ఎవరు, చంపేసింది ఎవరు, రావణుని చంపింది ఎవరు అనగా రాముడు అని సమాధానం. అంటే రాముడు చంపాడు అని మనం సమాధానం చెప్తాం. కాబట్టి రాముడు కర్త అవుతాడు. ఎందుకని, చంపింది ఎవరు, రాముడు. అందుకని రాముడు కర్త. వాక్యంలోని పనిని ఎవరు చేశారు అని ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్త అవుతుంది. ఏదైనా ఒక వాక్యంలో పనిని ఎవరు చేశారు, ఇప్పుడు పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు, పాఠశాలకు ఎవరు వెళ్తున్నారు, పిల్లలు వెళ్తున్నారు, అక్కడ పిల్లలు అనేది కర్త అవుతున్నారు. అలాగా ఇప్పుడు చూడండి, టీచర్ పాఠం చెబుతున్నారు, పాఠం ఎవరు చెబుతున్నారు, టీచర్ చెబుతున్నారు. ఆ వాక్యంలో టీచర్ అనే పదం కర్త అవుతున్నాను. ఇలా ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మీరు ఎవరు చేశారు, ఏదైనా పనిని ఎవరు చేశారు, ఆ చేసిన వ్యక్తి కర్త అవుతారు నాన్న. నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్దాం. చూడండి, వర్క్ బుక్ లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, కర్త అని ఎవరిని అంటారు వివరించండి. క్రియను చేసిన వానిని కర్త అంటారు. క్రియను అంటే పనిని చేసిన వ్యక్తిని కర్త అంటారు. ఉదాహరణ వివరించమన్నాడు కదా. ఉదాహరణ, రాముడు రావణుని చంపెను. చంపుట అనే పనిని చేసినది రాముడు కనుక రాముడు కర్త అవుతాడు. చంపడం ఎవరు చేశారు, రాముడు చేశాడు, రాముడు చంపాడు. అందుకనే చంపిన అంటే చేసిన పని, అంటే అక్కడ పని ఏంటి, చంపడం. ఆ పనిని చేసిన వ్యక్తి ఎవరు, రాముడు. అందుకనే రాముడు కర్త అవుతాడు. చిల్డ్రన్, ఈ రోజు టెక్స్ట్ బుక్ లో చక్కగా చదివి వర్క్ బుక్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసి, ఈ క్వశ్చన్ నోట్ బుక్ లో నోట్ చేసి చక్కగా ఆన్సర్ రాసి కర్త అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.